ఇక్కడ వార్డుల వారీగా ఎన్టీ రామారావు గారి జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా నేను ఈ వీడియో మీకు అందిస్తున్నాను. రామారావు గారు మహోన్నత వ్యక్తి. ఆ వ్యక్తిని గురించి సార్ మీ పేరేంటి అన్నారు? కేవీఆర్ చౌదరి అండి. 38వ డివిజన్ 71వ బూత్ ఇన్ఛార్జి. నా పేరు కేవీఆర్ చౌదరి. అలాగే మా 38వ డివిజన్ కార్యకర్తలు, టౌన్ నాయకులు, ఇక్కడ పార్క్ వాకర్స్ అందరూ వచ్చారు. ఈ రామారావు గారి 101వ జయంతి సందర్భంగా మేమందరూ సెలబ్రేషన్ చేసుకుంటున్నామండి. కొంతమంది మహానాడికి వెళ్ళారు. మేము అక్కడికి వెళ్ళలేకపోయినా కొన్ని కారణాల వల్ల ఇక్కడ కార్యకర్తలు అందరితోటి మేము ఇక్కడ మహానాడు ఉత్సవాన్ని జయప్రదం చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు, ప్రముఖులు అందరూ పాల్గొన్నారు. ఈ టౌన్లో వాడవాడల ఏ వాటికి ఆ వాటి కార్యక్రమాలు చేసుకుంటున్నారు. టౌన్ మొత్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ప్రతి వారు చేసుకోవాలి. అలా జనవరి 18 ఈ మహానాడు గురించి మీ అభిప్రాయం ఏంటి? ఏ విధంగా జరుగుతుంది? అక్కడ ఎందుకు పెట్టారు? మహానాడు అద్భుతంగా జరుగుతుందండి. నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో బాగా జరుగుతుంది. కాబోయే వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నారా లోకేష్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా కితాబులు ఇచ్చారు. అలాగే వివిధ పార్టీ వాళ్ళు కూడా సంఘీభావం చేశారు. అక్కడ ఎట్లాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు? మంచి చాలా బాగుందండి. భోజనాలు ఏంటి, అకామిడేషన్ ఏంటి, అంతా బాగా ఇచ్చారు. అక్కడ ఎన్నో వాళ్ళందరూ మా కార్యకర్తలు, మా నాయకులు ఫోన్లు చేసి చెప్తున్నారు, మీరు రాకపోయినా మీరు వార్డుల వారిగా చేసేయండి అని అన్నారు. మేము ఇప్పుడు పొద్దున్న ఇక్కడ చేసి అలాగే సిఎస్ఐ చేసి గవా నారాయణరావు గారు బొమ్మ పెట్టారు. అక్కడ చూసుకుని ఫైర్ ఆఫీస్కి వెళ్తాం. అలాగే ఎర్ర ఆదినారాయణ గారు, అలాగే నాగమణి, ఠాగూరు వీళ్ళందరూ కూడా మాట్లాడతారు. అమ్మ మీ పేరేమన్నారు? మీరు దీనికి ఏంటి చెప్పండి. రామారావు గారి గురించి కానీ ఏదన్నా 2 ముక్కలు చెప్పండి అమ్మా. రామారావు గారు అద్భుతమైన నాయకుడు. ఆంధ్ర రాష్ట్రం తెలుగు అనే పదానికి అర్థం చెప్పిన మహోన్నత నాయకుడు. తెలుగు జాతి గర్వపడే, ప్రపంచ దేశాల్లో గర్వపడేలా చేసిన మనోహరమైన వ్యక్తి. ఇప్పుడు ఆయన బాటలో వెళ్తున్న ఆయన మనవడు లోకేష్ 6 శాసనాలని చెప్పేసి ఏదో చెప్పారు. వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి? అది బాగుందండి. స్త్రీశక్తి బాగుంది. నిరుపేద లేకుండా పేదరికం లేకుండా చేస్తానన్నారు. అది ఒకటి బాగుంది, బాగా నచ్చింది. వండర్ఫుల్గా ఉన్నాయి. 6 అమలు అవుతే మట్టి చాలా బాగుంటుంది. సార్ మీ పేరేంటి సార్? నా పేరు ఎర్ర ఆదినారాయణ అండి. 33వ ఇన్ఛార్జినండి. ఈరోజు మన ఎన్టీఆర్ జన్మదిన వేడుకల్లో మా కార్యకర్తల తరఫున చాలా ఆనందంగా జరుపుకోవాలని వచ్చామండి. కార్యకర్తలతో వేడుక చేసుకోవాలంటే చాలా అదృష్టం కూడా ఉండాలండి. ఈ రోజున ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగిందంటే ప్రతి విషయంలో కార్యకర్త ముందున్నాడు కనుక ఇలాంటి కార్యక్రమాలు ముందు చేసుకుంటున్నామండి. మళ్ళీ ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని నా కోరికండి. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ చేసుకుంటామండి. ధన్యవాదాలు. 6 శాసనాల యొక్క వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? 6 శాసనాలు కూడా చాలా అద్భుతమైనవి. ఈ రోజున పెన్షన్లు కానీ, రేపు పొద్దున వచ్చే ఉచిత బస్సు కానీ స్త్రీలకి ఇవన్నీ అందుబాటులో ఉంటాయండి. ఈరోజు గ్యాస్ బండ్లు కూడా అద్భుతంగా ఇస్తున్నారండి. సబ్సిడీలు అంటే సబ్సిడీ లాగే పడుతున్నాయండి అందరికీ. రేపు పొద్దున 2, 3 ఒక్కసారి ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉందండి. ఇదంతా రేపు వచ్చే ఎలక్షన్లో మేము ముందుకు వెళ్ళడానికి ఇవి ఒక ఆయుధాలుగా మాకు ఉపయోగపడతాయని అనుకుంటున్నామండి. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా.